హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? సోషల్ మీడియా అంటున్నాం, అందరికీ కనెక్ట్ అవుతున్నాం అంటున్నాం. కానీ ఇదే సోషల్ మీడియా ఒకరి ప్రాణం తీసేంత మారుతుంది అని చెప్పి ఎవరైనా అనుకున్నారా? అసలు నల్గొండలో జరిగిన ఈ ఘటన వింటే నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఒక్కొక్కరికి. చదువుకోవాల్సిన వయసులో బుద్ధిగా ఉండాల్సిన పిల్లలు క్లాస్ రూమ్ లోనే ఏకంగా ఒక ప్రిన్సిపాల్ నే టార్గెట్ చేసి హత్య చేసే వరకు వెళ్లారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. అసలు ఏం జరిగింది? ఆ బాబు అనే మాట వెనుక ఉన్న చిక్కుముడి ఏంటి? ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, మన నల్గొండలో రూపా అనే ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఆమె చాలా మంచి టీచర్, అంటే పిల్లలకు భయం భక్తి ఉండేవి. కానీ ఒక రోజు ఆమె తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు మొదట ఏమో అనుకున్నారు, కానీ ఆమె చనిపోయే ముందు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాబు అనే పదం ఎవరినో పిలిచారంట. ఈ పని చేసింది బయట వాళ్ళు కాదు, అదే స్కూల్లో చదివే 2 10వ తరగతి పిల్లలు. వాళ్ళు ఫోన్ వాడుతున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ గారు సస్పెండ్ చేస్తే, ఆ కక్షతో పైగా సోషల్ మీడియాలో గేట్ చూపించుకోవాలని పిచ్చితో స్కూల్ ఫీజు డబ్బులు ఆమె ఇంట్లోనే ఉంటాయని ప్లాన్ చేసి 5 రోజులు నిఘా పెట్టి చివరికి ఇంత దారుణానికైతే వాళ్ళిద్దరైతే ఒడిగట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పక్కనోడి దగ్గర ఐఫోన్ ఉంటే మన దగ్గర కూడా ఉండాల్సిందే, గోవా ట్రిప్పులు ఎన్నో వెయ్యాల్సిందే అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఇదైతే పెద్ద ట్రెండ్ గా అయితే మారింది. ఆ పిల్లలు కూడా అదే విధంగా చేశారు, 2 10వ తరగతి పిల్లలు. నిజం చెప్పాలంటే ఇది ఒక్కరి తప్పు కాదు, సమాజం దిశ ఏంటో అనిపిస్తుంది. ఈ వయసులో పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎటు వెళ్తున్నారో గమనించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మీ స్కూల్ గ్రూపులలో, కాలేజీ ఫ్రెండ్స్ గ్రూపులలో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చెయ్యండి. ఇటువంటి ఘటనలు మళ్ళీ ఎక్కడ జరగకూడదు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో దయచేసి చెప్పండి. ఆ టీచర్ గారిని హత్య చేసినటువంటి ఆ 2 స్టూడెంట్స్ కి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి అయితే మనమైతే అనుకుందాం. మరి ఏమంటారు మీరు? మరి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.